వెయిట్ పెరుగుతున్నాను అంటే ఒక స్ట్రెస్. లేదు ఇవాళ నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తాను, డైట్ కంట్రోల్ చేస్తానని ఒక డెసిషన్ తీసుకున్నా, వెయిట్ తగ్గడం అనేది కనిపించదు. అది ఇంకొక స్ట్రెస్. అసలు ఏం తినాలి? ఏం తినకూడదు? తినేది ఎంత మోతాదులో తినాలి? ఎన్ని రోజులు తినాలి ఇలాగా? నేను నార్మల్ డైట్‌కి నాకిష్టమైంది తినే రోజు వస్తదా? రాదా? ఇలాంటి సందేహంలో ఉన్నారా? ఇవాళ మనం మాట్లాడదాం. హోమియోపతిలో చక్కటి పరిష్కారం ఉంది. మీకు స్ట్రెస్ ఏం లేకుండా మీ బరువు తగ్గొచ్చు అని చెప్తున్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. కన్సల్టెంట్ హోమియోపతి. వారితో మాట్లాడదాం ఒకసారి. నమస్తే సార్. నమస్తే మేడం. నేను ఇంట్రడక్షన్‌లో చెప్పినట్టు పెరుగుతున్న స్ట్రెస్, తగ్గట్లేదన్న స్ట్రెస్. హోమియోపతిలో ఈ స్ట్రెస్‌లేమీ పడకుండా సునాయాసంగా బరువు తగ్గే పరిష్కారం ఉందా? మనిషికి బరువు ఎప్పుడైతే పెరుగుతుంది కదా, అప్పుడు ఆలోచన ఉండదు. చిన్న పిల్లలు ఉంటారు కదా, పేరెంట్స్ తీసుకొస్తారు, సార్ మా బాబుది బరువు పెరగట్లేదు, మందు ఇవ్వండి. బరువు పెరగడానికి పిల్లలకి మందులు తీసుకుంటారు. చాలా మంది డాక్టర్లు ఇవ్వరు, మనం కూడా ఇవ్వము. మీ బాబు యాక్టివ్ ఉన్నాడా లేదా, వాన్ ఏజ్ ప్రకారం, హైట్ ప్రకారం వాంది నార్మల్ ఉందా లేదా మీరు చూసుకోండి. బయట చార్ట్ ఉంది, అవసరం లేదు. లేదు మేము ఫంక్షన్ లేకపోతే అరే మీ బాబు చిక్కిపోయిండు, ఏమి ఇస్తలేవా, అది ఇది అనేసి మాటలు చెప్తారు కదా. అరే మీ బాబు హెల్త్ ఇంపార్టెంటా, వాడికి మీరు చిన్నప్పుడు ఒక గిఫ్ట్ ఒబేసిటీ ఇవ్వడం ఇంపార్టెంటా, మీరు చెప్పండి. అవునా కదా? అయితే చిన్నప్పుడేమో బరువు పెరగాలి అనేసి కోరిక ఉంటది. కాలేజ్ దాటి జాబ్ లో జాయిన్ అయినాక ఏమైపోతుంది, బరువు పెరుగుతుంది ఆటోమేటిక్. అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మన ఫేవరెట్ బట్టలు ఉంటాయి కొన్ని, కాలేజ్ డేస్ నుంచి మనం పెట్టుకొని ఉంటది అల్మారీలో, అది ఎప్పుడైతే మనం వేసుకోవడానికి రాదు కదా, అప్పుడు అరే ఇప్పుడు ఈ బట్టలు వేసుకోవడానికి వస్తలేదు అనేసి అనిపిస్తుంది. మళ్ళీ ఎవరో కమెంట్ చేస్తారు, ఏదో ఫంక్షన్ పోయినప్పుడు, ఆఫీస్కి పోయినప్పుడు, వాకింగ్కి వెళ్ళినప్పుడు, అరే ఇంద్ర ఎంత లావ్ అయిపోయినావు అనేసి, అరే బరువు తగ్గాలి అనేసి అనిపిస్తుంది అప్పుడు. కానీ బరువు వల్ల డయాబెటీస్ వస్తుంది, బరువు వల్ల మోకాలు నొప్పులు వస్తాయి, బరువు వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది, బరువు వల్ల కాన్ఫిడెన్స్ డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ దానివల్ల యాంగ్జైటీ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. ఇవన్నీ మనం ఆలోచించాం కదా. అందుకే బరువు ఎప్పుడైతే నార్మల్ ఉంటుంది దాన్ని అప్పుడే మెయింటైన్ చేసుకోవడానికి మనం నేర్చుకోవాలి. బరువు ఇప్పుడు చాలా పెరిగిపోయింది, మందులు లేకుండా కూడా తగ్గొచ్చు. ఇప్పుడు బరువు పెరిగింది కదా, ఎందుకు పెరిగింది దానికి ఒక సింపుల్ లాజికల్ గా మనం మాట్లాడదాం. థైరాయిడ్ వ్యాధి ఉంటే పెరుగుతుంది, బీపీ వ్యాధి ఉంది, దానికి ఏమైనా గోళీలు వాడుతున్నారు, దానివల్ల పెరుగుతుంది. ఏమైనా కిడ్నీ ప్రాబ్లంలు ఉన్నాయి, పెరుగుతుంది. హార్ట్ ప్రాబ్లంలు ఉన్నాయి, పెరుగుతుంది కదా. వీళ్ళందరికీ మనం హోమియోపతి తోటి బరువు తగ్గించడానికి హెల్ప్ చేస్తాం. ఇప్పుడు ఏం రోగం లేదు, ఇంకా చాలా రోగాలు ఉంటాయి, దానివల్ల కూడా బరువు పెరుగుతుంది. ఇప్పుడు ఏం రోగం లేదు మనిషికి, వానికి బరువు పెరగడానికి 2 కారణాలు బేసిక్గా ఉంటాయి. 90% జనంలో ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఒకటి ఏంటంటే అవుట్పుట్ ఎంత ఉండాలి అంత ఉండలేదు, ఇన్పుట్ ఎక్కువ ఉంది, తినడం ఎక్కువ ఉంది, అవుట్పుట్ లేదు, అంటే బాడీ వర్క్ లేదు. ఇంకోటి ఏముంటది, మెటబాలిక్ యాక్టివిటీ, మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తలేరు రెగ్యులర్ గా అనేసి స్లో అయిపోయింది. అయితే ఏం చేయాలి, మనకు ఏమర్థమైంది, ఇప్పుడు ఎంత అవసరం దానికన్నా ఎక్కువ మనం తింటున్నాం, అంత తినకండి. అదే కదా మేజర్ ప్రాబ్లం ఇక్కడ, అదే కదా చేయలేకపోతున్నాం. ఆ క్రేవింగ్స్, ఈ క్రేవింగ్స్, లేట్ నైట్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కళ్ళ ముందు 100+ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కళ్ళ ముందు ఒక్కటే ఆప్షన్ ఉంటది, ఫోన్. 24 hours ఏమో దాంట్లో మనకు ఏది కావాలి కళ్ళల్లో ఇట్లా కనిపిస్తే అది వచ్చేస్తుంది 20 నిమిషాల్లో. అవును, లేకపోతే 100 రూపీస్ కూపన్ కూడా వస్తుంది. అయితే ఏమైపోయిందంటే, యూ కెన్ టేక్ ద హార్స్ టు ద పాండ్ బట్ యూ కెన్ నాట్ మేక్ ఇట్ డ్రింక్ వాటర్ అనేసి చెప్తారు. మన మైండ్ అన్నిటికన్నా పవర్ఫుల్. ఇప్పుడు మనలోనే మన మైండ్ ఉంటుంది, మనం ఉంటాం అనేసి అనుకోవాలి. మనం మన మైండ్ తోటి మాట్లాడుకుంటాం కదా, అరే నేను ఇప్పుడు ఇడికి పోవాలి, పేషెంట్ చూడాలి, పోతానా లేదా, సెల్ఫ్ టాక్ చేస్తాం కదా. 2 మనుషులు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటాం కదా. అయితే మైండ్ ఏదైతే ఉంటది కదా, అది చాలా స్ట్రాంగ్ ఉంటది, ఎప్పుడు దాంతో మనం గెలవలేం. అయితే మన మైండ్ కి మనకు కంట్రోల్ చేయడానికి రావాలి, మన మైండ్ మమ్మల్ని కంట్రోల్ చేయొద్దు, అవునా కాదా. అయితే దానికోసం ఏంది, ఇప్పుడు ఎంతో మందికి స్ట్రెస్ ఈటింగ్ అలవాటు అయిపోతుంది. ఎట్లా, 8 గంటకి లాగిన్ చేయాలి, పోయి థమ్ ఇంప్రెషన్ పెట్టాలి, డైలీ అటెండెన్స్ టైంకి ఇవ్వాలి. అప్పటి నుంచి యాక్చువల్ షిఫ్ట్ 6 వరకే ఉంది, మా బాస్ నాతోటి 10 వరకు పని చేపిస్తుండు. ఏమన్నా అలసిపోయినానా, ఇప్పుడు పోగానే బయట నేను బిర్యానీ తింటా. ఆ స్ట్రెస్ ఇక్కడ ఫుడ్ మీద చూపిస్తా, ఎందుకంటే ఒక ఆనందం వస్తుంది కదా, ఏది తింటే సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. అది ఒక్క రోజు తోటి 2వ రోజు కూడా అదే అవుతుంది, 3వ రోజు అదే అవుతుంది, అట్లనే వరుసగా అలవాటు అయిపోతుంది. ఇవన్నీ అలవాట్లు మనకు కాలేజ్ వరకు ఉండదు,
ఎందుకంటే అరే అసైన్మెంట్ కంప్లీట్ చేయలేదు, అదే స్ట్రెస్ ఉంటుంది. సో మరి ఈ స్ట్రెస్ కి హోమియోపతిలో మందు ఉందా? అవును. సరే, ఇవన్నీ చెప్పకుండా ఒక పేషెంట్ నేను బరువు తగ్గాలని మీ దగ్గరికి వస్తారు, మీరు ఇమీడియట్ గా ఇచ్చే మందు ఏంటి హోమియోపతిలో? బరువు తగ్గాలి అనేసి పేషెంట్ వస్తే వానితోటి మాట్లాడడానికి అరగంట అవుతుంది. తన సైకిల్ ఏంటి, డైలీ సైకిల్ ఏంటి, మొత్తం పేషెంట్ ని అర్థం చేసుకోవడానికి. దాని తర్వాత పేషెంట్ ని బట్టి మందు ఇస్తాము. దాంతో పాటు ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం తినమని చెప్తాం. కంట్రోల్ చేసుకోగలరా? మనం కంట్రోల్ చేయలేదు అనేసి ఇక్కడ వరకు వచ్చింది కదా. ఓకే, రియలైజ్ అయితే పర్వాలేదు. చాలా మంది అవుతారు. ఇప్పుడు పొద్దుగల 4 ఇడ్లీలు తింటాడు అనుకోండి ఎవరైనా, 2 ఇడ్లీలు తినేసి ఆపేసేయాలి. దాని ప్లేస్ లో ఇంకేమైనా తినమని చెప్తారా? అయినా ఆకలి కంట్రోల్ అయితే లేదు అంటే సాలడ్స్ తినమని చెప్తాం, చాలా తక్కువ ఉంటాయి క్యాలరీస్. ఏది తినాలనిపిస్తే ఇంట్లో వండుకొని తినండి అని చెప్తాము. మీకు బిర్యానీ తినాలనిపిస్తే ఇంట్లో వండుకొని తినండి, ఎంత తినాలనిపిస్తే సగం తినండి. ఓకే, నైట్ మాత్రం ఒకటి జొన్న రొట్టె తినమని చెప్తాం విత్ కర్రీ. అయితే అట్లా చేస్తే బరువు కూడా తగ్గుతుంది. మనం మందు ఇవ్వడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. అంటే సార్ నేను ఓన్లీ మందు వేసుకుంటా నాకు తగ్గించండి అంటే అట్లా తగ్గదు. ఇప్పుడు బండిలో పెట్రోల్ ఉంది, ఫుల్ ఉంది ట్యాంక్, అది మొత్తం ఖాళీ అవ్వాలంటే బండి నడవాలి కదా. బండి నడుస్తేనే పెట్రోల్ ఖాళీ అవుతుంది. అయితే ఇక్కడ కూడా అదే లాజిక్ మీరు అప్లై చేయండి. మీరు మినిమం లిమిటెడ్ క్వాంటిటీ ఎక్సర్సైజ్ అయినా చేస్తే మీరు తగ్గుతారు. మందులు వాడడం వల్ల ఏమైతుంది మళ్ళా మీరు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా చేస్తే 2-3 ఏళ్ళలో మీరు ఒక 20 కిలోలు తగ్గాలనుకోండి. మీరు మందులు వాడడం వల్ల 1 year 1.5 year లో ఆ బరువు తగ్గొచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. ఎందుకంటే హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక 4-5 కిలోనే ఎక్కువ ఉన్నారు మీకు, అట్లా ఉంది. ఫైటోలెక్కా బెరీ అనేసి ఒక హోమియోపతి మందు ఉంటుంది. అది డైలీ మీరు 0/9 పొటెన్సీ, ఇది పవర్ మెడిసిన్ ది పవర్. ఇది 5 గోళీలు మార్నింగ్, 5 గోళీలు మధ్యాహ్నం, 5 గోళీలు సాయంత్రం మీరు వేసుకోండి. మీకు కొద్దిగా డిఫరెన్స్ అనిపిస్తుంది. ఓకే, అట్లా. థ్యాంక్ యూ సో మచ్.